ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్ వద్ద నిర్వహించిన ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం. జోనల్ కమిషనర్ శేషాద్రి. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో అవగాహన. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్ వద్ద నిర్వహించిన ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి, ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, జేడీ ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పాల్గొన్నారు. మహిళా రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారి వద్ద నుంచి ప్లాస్టిక్ సంచిని తీసుకుని వారికి జేడీ ఫౌండేషన్ వారి గుడ్డ సంచిని అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, భూమిపైన నీటిలో ఉండే జీవరాశులు ఆ ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు. మైక్రోప్లాస్టిక్ వల్ల మానవులకు క్యాన్సర్ మొదలైన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, జీవీఎంసీ సిబ్బంది, జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీ సహకారాలు కావాలండి. ఇంజనీరింగ్ చూస్తున్నప్పుడు మీరేమో గుడ్డ సంచి కానీ ఏదో ఒక సంచిలో ఎక్కువ అంటే ప్లాస్టిక్ సంచి కాకుండా ఫుడ్ వాళ్ళని అడగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలండి. అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ముందుగా ప్లాస్టిక్ అనేది అధికరితేనే కానీ పిల్లలకి ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ చూసుకోవడానికి కావడం. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అది వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ యొక్క జేడీ ఫౌండేషన్ వారిని ప్రొఫెసర్ ఇచ్చినందుకు కానీ వారిని అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ. సో ప్లాస్టిక్ సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ జోనల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు గాజువాక జోన్ లో విస్తృతంగా ఈ సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ నివారణకి వివిధ రకాల చర్యలు చేపడుతున్నామండి. ముందుగా ప్లాస్టిక్ నిషేధం ఎంత ముఖ్యమో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ప్రత్యామ్నాయ సామాన్లు కూడా అంతే అవసరం అండి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల మీద ఇందువరకు ఎంత అలవాటు పడిపోయారంటే నియర్లీ ఒక 2 to 3 టన్నుల వరకు మేము శివారు ప్రాంతాల్లో మేము గడ్డల నుంచి ప్లాస్టిక్ తీయవలసి వస్తుంది. అయితే కంపల్సరీగా వీటికి ప్రత్యామ్నాయంగా బయోకంపోస్టబుల్ కవర్స్ కానీ నార్మల్స్ కానీ కల్పిస్తే తప్ప ప్రజల్లోకి అంత వేగంగా వెళ్ళిన ఉద్దేశం మీద గత 8 వారాల్లో ప్లాస్టిక్ నివారణకి అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో వివిధ సంఘాల ద్వారా కానీ, ఆర్డబ్ల్యూ అసోసియేషన్ ద్వారా కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా కానీ మేము ఈ నివారణపై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యామ్నాయ కవర్లు ఏవైతే ఉండే ప్రత్యామ్నాయ కవర్లు ప్రజలకు అందుబాటులో ఇచ్చే విధంగా 5 యూనిట్లు అనేవి గాజువాక జోన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటి ద్వారా నియర్లీ 2 to 3 టన్స్ వరకు కెపాసిటీ పెంచేందుకు మేము ఏర్పాటు చేసాము. ప్రజెంట్ అయితే 1.8 to 2 టన్స్ వరకు కెపాసిటీ మాకు వచ్చింది. ఇంకొక 1 టన్ వరకు కెపాసిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అంటే ఈ ప్లాస్టిక్ అనేది మేము సీజ్ చేసినట్లయితే తప్పనిసరిగా ప్రత్యామ్నాయ కవర్ మీద ఆధారపడతారు. అది బయోకంపోస్టబుల్ కవర్స్ అవ్వాలి, కార్బన్ బేస్డ్. సో దానివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు కాబట్టి వాటిని అదేవిధంగా నార్సంచంలో మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ సూచనల మేరకు మేము ఇస్తున్న కార్యక్రమం చేపడుతున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ఈసారి ఈ జేడీ ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళు పాలు పంచుకోవడం మాకు ఆనందంగా ఉన్నది. సో వాళ్ళ ద్వారా కూడా ఈరోజు ఇక్కడ రైతు బజార్లో అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కవర్స్ పట్టుకొచ్చుకున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ గుడ్డు సంచులు కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ బయోకంపోస్టబుల్ కవర్స్ కూడా మేము ఈ కియోస్కుల ద్వారా కానీ, అదేవిధంగా కొన్ని వార్డులో స్టాక్ పాయింట్స్ పెట్టుకుంటూ, అదేవిధంగా కొంతమందిని ఈ టీవీ సెక్షన్ బైక్ మీద కూడా వేసి ఈ బయోకంపోస్టబుల్ కవర్స్ అవైలబిలిటీ ఉండే విధంగా చూసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా చూసుకున్నామో మేము కూడా ఈ మంతాన్ని కల్లా మొత్తం అంతా ఎస్యూపీ మీద మొత్తం సంపద నిషేధం వస్తుందని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని మాకు జీవీఎంసీతో పాటుగా ప్రజల యొక్క సహకారం కూడా చాలా అవసరం. ఖచ్చితంగా ఎవరైనా షాపులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుడ్డు సంచులు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా చికెన్, మటన్ షాపుకి వెళ్ళేటప్పుడు ఈ స్టీల్ బాక్సులు తీసుకెళ్ళాలి. ఆ విధంగా తీసుకెళ్ళినట్లయితే ప్రజల భాగస్వామ్యంతో మేము జీవీఎంసీ ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.
నా పేరు కృష్ణ అండి, జేడీ ఫౌండేషన్ అండి. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ప్లాస్టిక్ పై మేము గత 6 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో ఉంది కాబట్టి ఈ గాజువాక్ ప్రాంతంలోకి వచ్చి ఈ జీవీఎంసీ సిబ్బందితో మేము ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా వాళ్ళని ఇక్కడికి వచ్చే వినియోగదారులని మోటివేట్ చేయడం జరిగింది. ఇక్కడ గుడ్డ సంచి వద్దున్న ప్లాస్టిక్ సంచి వద్దు అనే నినాదంతో ఉన్న ఒక సంచులు మేము ఇక్కడ రైతు బజార్లో వచ్చిన వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇది సపోర్ట్ చేసి ప్లాస్టిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.